నమస్కారం. మోహన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు కూడా రమణ గారు. ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలుస్తాయి. అయినా చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుండో సేవ చేస్తూ వస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని. అందుకు ఆయనకు పార్టీ ఆఫీసులో కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారు. కొడుగ్గా ఈయనకు మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్పాం. బాగా నిర్వర్తిస్తున్నాడు పార్టీ బాధ్యతల వరకు. అయితే మరి ఇది ఇలాగ అనుకోని సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పకుండా బాధ్యులపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం కూడా పార్టీ తరపు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. తల్లి ఒక్కరే ఇప్పుడు ఉంటున్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి పార్టీ తరపున మేము ఆదుకుంటాం. అలాగే ఈ కేసు పైన కూడా సమగ్ర దర్యాప్తు చేసి దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ పరంగా అయితే ఎటువంటిది లేదు. ఆయన వివాద రహితుడు. పార్టీలో ఎవరితోనే ఆయనకు ఎటువంటి గొడవలు లేవు. ఇది వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం అయ్యిందన్నారు. ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇష్యూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే పోలీస్ అది చూడాలి, అది పోలీసులకు అడగాలి. మాకు కూడా అలాగే తెలిసింది. మీలాగే మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రాత్రి మీద వెళ్ళాడని అన్నారు. చూసి దానిపైన డీటెయిల్స్ అన్నీ త్వరలో మీకు మళ్ళీ సాయంకాలం కల్లా కొంత క్లారిటీ వస్తుంది, వెల్లడిస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరగడం దురదృష్టం. మోరోవర్ మోహన్ కూడా మంచోడు. ఎప్పటి నుండో ఆ టీడీపీ ఆఫీసులో పనిచేస్తాడు. అందరూ కూడాను అయ్యో రామా అన్నాడు తప్ప బాగా చచ్చిపోయాడని చెప్పి ఎవరు అనట్లేదు. మంచి పేరు ఉంది ఆయనకు కూడా. ఈ విధంగా ఉంటుండగా నేను రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చోండు. ఇతను తనకు మంచితనం వల్ల ఎవరైనా అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లలు వెళ్తే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా చెప్పాడు, ఎందుకురా ఈ టైం అప్పుడు రోడ్డు మీద తిరుగుతుండ్రని చెప్పాను. పిల్లలు కూడా కేకలేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానయ్యా అని చెప్పాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగాం. వాళ్ళిద్దరు పిల్లలు అడిగితే మాకు ఇలా గెసిరాడు సార్, మేము వెళ్ళిపోయాం సార్ అన్నాడు. ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతానని చెప్పి ఆ పిల్లడిని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగా అడగడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా తిరగబట్టానరా మీ కుటుంబం అలాగైపోయింది, రోడ్డును పడిపోయిందని చెప్పి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగ ఆడినాడో ఈ హార్ష్గా ఎవరైతే మనోహర్ ఉన్నాడో మనోహర్ మీద ఈ తలకి ఎడమ బొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. మోహన్ కృష్ణకి ఒక ఫిస్ట్ ఇచ్చాడు. ఫిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కోపం చాలా సెల్ ఫోన్ లాక్కుంటాం అని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టేసి తోసేసాడు. చేతితో కొట్టాడు. చేతులతో గట్టి తోయడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మెదడుకి ఏదైనా దెబ్బ తగిలి రావచ్చు. మౌత్ అంటే బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయ్యిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఎంకి పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్. అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాపం మంచోడు చనిపోయాడు. నేను దర్యాప్తు చేస్తాను. దర్యాప్తు చేసి మేము క్లియర్ కట్ అంటే స్పాట్లో చనిపోయాడని మాకు సమాచారం కాదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం.
తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేసరికి చనిపోయాడు అని చెప్పారు. అంటే మరి స్పాట్లో చనిపోయాడా ఎక్కడ చనిపోయాడు అనేది మనం నిర్ధారించలేము. అంటే ఇక్కడి వరకు ఎలా వచ్చారు సార్? వాళ్ళ బామ్మరి తీసుకొచ్చాడు, బండిలో తీసుకొచ్చాడు. ఒకడే. ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది? లేదు, 18 సంవత్సరాలు మేజరే. బ్యాక్గ్రౌండ్ ఏటి లేదు. ఫాదర్ ఒక 18 ఇయర్స్, 6 మాసాలు 6 నెలల కడుపులో ఉన్న పిల్లలప్పుడు వాళ్ళ ఫాదర్ విడిచిపెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా పెయింటర్ ఏదని తెలిసింది. వాళ్ళ మదర్ కూడా ఎక్కడ బట్టల షాపులో ఏదో పని చేస్తుందని తెలిసింది. అలాగని అతనికేం బ్యాక్గ్రౌండ్ కాదు. అలాగని ఇద్దరు కూడా ఒక వీధిలో కుర్రోళ్ళు కూడా కాదు. ఒక వీధిలో కుర్రోళ్ళు అంటే ఇంతకుముందు వీళ్ళకి ఏదైనా స్పర్ ఆఫ్ మూమెంటో లేకపోతే ఇంకోటో ఉన్నాయని చెప్పి అనుకోవడం, అది కూడా లేదు. అందరూ అంటారు పోలీస్ స్టేషన్కి వచ్చారని అంటారు, కానీ ఇప్పటి వరకు మనకు ఆ సమాచారం నా దగ్గరికి అయితే లేదు. అందరూ ఎట్లేదు. అంటే కామన్గా ఏంటంటే ఎవడు ఏడు జరిగినా గంజాయి బ్యాచ్ అనేది ఒక అలవాటు అయిపోయింది మనకి. కానీ ఆడికి గంజాయి కానీ మామూలు తాగుడు కానీ అటువంటిది ఏం లేదు. కామన్గా ఆనవాయితీ వరడు ఏంటంటే గంజాయి బ్యాచ్ అని నేనిస్తే యాక్షన్ సీరియస్గా ఉంటుందేనో, వేవ్స్ కొద్ది స్పీడ్గా వెళ్తాయేనో తెలియదు, కానీ ప్రతి ఊరు కూడా ఇది అన్నం అలవాటు అయిపోయింది. అది కాదు ఇప్పటి వరకు పట్టుకోలేదు ఇంకా.